అరే, మీ కోపంలో 4 మాట్లాడినావంటే మీ మంచి కోసమేరా. ఎందుకురా ఇలా పిచ్చి పనులను చేస్తున్నావు? మీ అమ్మ నన్ను కన్న కొడుకులా పెంచింది. ఒక్క అమ్మాయి కోసం మీ అమ్మ కళ్ళని వదిలేస్తావా? సరే బాబాయ్, నేను వెళ్తాను. సరే బాబాయ్. చైత్ర, చెప్తావు కదా నీ ప్రేమ విషయం? సరే పద. సరే బాబాయ్, నేను వెళ్తాను. ఎలా ఉంది బాలు? పర్వాలేదు చైత్ర. ఇదిగో టిఫిన్ చెయ్యి. మందులేసుకున్నావా? చూడు ఎంత నీరసంగా ఉన్నావో. టిఫిన్ చేసి టాబ్లెట్లు వేసుకో, సరేనా? చైత్ర, చెప్పు చెప్పు చెప్పు, చెప్పేసి. బాలు, నన్ను షాపింగ్కి తీసుకెళ్తావా? అంటే నేను షాపింగ్ చేసి చాలా రోజులైంది, అందుకే. అవును, భారత్ కనిపించట్లేదు, ఏమైపోయాడు? బయటికి వెళ్ళాడా? అదిగా చైత్ర, బాలుకేదో చెప్పాలని వచ్చినావు కదా, అది చెప్పు. అవును కదా. బాలు, అది మీరు లంచ్ ప్రిపేర్ చేసుకోకండి, నేను వండుతా ఈరోజు. భరత్కి కూడా చెప్పు. అలానే బయటకు వెళ్దాం ఈరోజు మనం. వెళ్దాం, బయటకు వెళ్దాం. చైత్ర, ఏమైంది చైత్ర? పిచ్చా నీకేమైనా? అరే, ఒక చిన్న మాటతో సెట్ అయిపోయేది, నువ్వు మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు. ఏం చెప్పమంటావు ఆకాష్? ఇప్పటికే నా కోసం వాడు చాలా కోల్పోయాడు. ఇప్పుడు కూడా వాడికి ఒక మంచి లైఫ్ స్టార్ట్ అవబోతుంది. దాన్ని కూడా నన్ను ఎలా నాశనం చేయమంటావు? ఎందుకట్లా అనుకుంటున్నావు చైత్ర? వాని కళ్ళల్లో నీకు ప్రేమ కనిపించలేదా? వాడి ప్రేమలో నిజాయితీ ఉంది, నీ ప్రేమలో కూడా నిజాయితీ ఉంది. మీరిద్దరు కలవాలి చైత్ర. ఇలా ప్రేమను లోపల పెట్టుకొని మీరిద్దరు ఇలా నలిగిపోవడం కరెక్ట్ కాదు. ఆలోచించు ఒకసారి. లేదు ఆకాష్, నా వల్ల కాదు. వాడు ఇప్పటికే నా కోసం చేసింది చాలు. వాడి లైఫ్లో ముందుకెళ్లకుండా ఆపడం నా వల్ల కాదు ఆకాష్, కరెక్ట్ కాదేమో. సరిపోయారు ఇద్దరికిద్దరు, నీకోసం వాడు, వాని కోసం నువ్వు. బాగుంది. ఇప్పుడు ఆ దేవునికి ఎరక ఏం చేస్తారో. చైత్ర, ఐ థింక్ యూ గైస్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఆలోచించుకో ఒకసారి, సరేనా? నేను వెళ్ళొస్తా. ఎందుకు అక్కడ ఏం మాట్లాడకుండా వచ్చేసావు? ఓహో, అయితే జీవితాంతం ప్రేమను చంపుకొని బతికేద్దామని ఫిక్స్ అయిపోయానమాట. నీ కళ్ళ నుంచి వచ్చే కన్నీళ్ళు చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఉండలేవని. ఫీలింగ్స్ దాచుకోవడం చాలా ఈజీ, కానీ ఆ ఫీలింగ్స్ని కంట్రోల్ చేయడమే చాలా కష్టం. ఏ నిర్ణయమైనా ఇప్పుడే తీసుకో, రేపు గడిస్తే వాడు మన దగ్గర ఉండడు.
అరే బాలు, మీ బాబాయ్ దారిలో కనిపించే పాస్పోర్ట్ ఇమ్మన్నాడు రా. ఇష్టంగానే వెళ్తున్నావా? ఇంత బాధ పెట్టుకొని ఎలా రా? ఉన్నాడు. బాలు, నన్ను షాపింగ్కి తీసుకెళ్తావా? బాలు, నేను వస్తా, ఆగు. ఏం చెప్పమంటావు తనకి? నేను నీకు సహాయం చేశా, నన్ను ప్రేమించని చెప్పమంటావా? తనకు ఒక గోల్ ఉంది, తనకు జాబ్ ఉంది, నేనే లేని ఒక ప్రపంచం ఉంది. అయినా నా దగ్గరే ఉందిరా రోజులు గడవటానికి, ఎవరో ఒకరి దగ్గర 2 చేతులు జోడించడానికి. 2 చేతులు తప్ప. అరే ఏ అమ్మాయినా నన్ను ఎందుకు ఇష్టపడిద్దురా? ప్రేమమాయలో పడి తెలియట్లేదు కానీ మన పెద్దవాళ్ళు చెప్పి నిజమేరా, మనం రూపాయి కూడా పనికిరాం. చైత్ర, ఇప్పుడైనా కొంచెం ఆడపిల్ల రెడీ, వెళ్ళి నీ మనసులో మాట చెప్పు. ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చోడ్లో మాట్లాడు మాకు. అయినా ఇంత జరిగినా తనతో బాగానే ఉంటుంది కదరా. నా మీద జాలితో వచ్చినట్లుందిరా. మతి లేకుండా మాట్లాడు మాకు. ఎవరికైనా వాళ్ళ ప్రేమ పుట్టడానికైనా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. ఇంత జరిగినా ఆ పిల్ల నీ కోసం వచ్చిందంటే ప్రేమ లేనట్టేనా? ఇష్టం ఉంటే చెప్పేదే కదరా. పోనీ నీళ్ళు అడగనా? వద్దురా. ఎందుకురా? తనకిష్టం ఉందో లేదో తెలియకుండా ప్రేమించి పరువు పోగొట్టుకుని ఫ్రాడ్లా మిగిలిపోయా. ఏమాత్రం ఆలోచించకుండా ప్రాణాల మీద తెచ్చుకున్నా. తను నార్మల్ అయ్యి ఇక్కడికి వచ్చిందిరా. మళ్ళీ నువ్వు వెళ్ళి ప్రేమ విషయం చెప్పి నన్ను ఇంకా చీప్ చెయ్యకరా. అరే నువ్వు వెనక్కి వెళ్ళడానికి ఒక్క రోజు ఉందిరా. ఒకసారి నీ ప్రేమ చెప్పు చూడు, తను ఒప్పుకోవచ్చు, ఈ పరిస్థితిలో మారచ్చు. ఓకేరా, నువ్వు చెప్పినట్లే ఒప్పుకోవచ్చు. కానీ ఆ ప్రేమ నన్ను చూసిన జాలి నుంచైనా రావాలి, లేకపోతే నేను చేసిన సహాయం నుంచైనా రావాలి. కానీ తన మనసు నుంచి రాదు. బాలు, షాపింగే కదా, 2 minutes వస్తున్నా. ఐఎమ్ సారీ బాలు, నీతో కొంచెం మాట్లాడాలి. అరే ఈ విషయం ఇక్కడితో వదిలే. ఇంతకీ మనం ఏం పేజ్ ఏమైంది? పోయిందిరా మామ. మన లాంటి మేమస్కి ఏం కాదురా. మనకి ఇష్టపడి సపోర్ట్ చేసామంటే వరకు మనకేం కాదురా. వెళ్దామా? ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. నువ్వెందుకు అలా? అది పాస్పోర్ట్ ఇంట్లో పెట్టేసి వస్తా. వెళ్దామా? పద. చెప్పే చైత్ర, నీ మనసులో ఉన్న మాట చెప్పే. చెప్పు చైత్ర, చెప్పే.
నీ మనసులో ఉన్న మాట చెప్పే. ఏమైంది చైత్ర?